హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే గవర్నమెంట్ హై స్కూల్ ముందర 2 పెద్ద రావి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుపై ఎన్నో రకాల పక్షులు వాలి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. స్కూల్ గోడకి రావి చెట్టుకు మధ్యన ఉన్న స్థలంలో ఒకప్పుడు నాగన్న బార్బర్ షాప్ ఉండేది. హైదరాబాద్లో ఏదో పెద్ద సెలూన్లో ఉద్యోగం రావటంతో షాప్లో ఉన్న సామాన్లు అమ్మేసి నాగన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే ప్రదేశంలో కాంతమ్మ దోసల బండి పెట్టుకుంది. వయసులో ఉన్నప్పుడు వల్లమ్ముకున్న కాంతం వయసైపోయాక దోశలమ్ముతుంది. తండ్రి ఎవరో తెలియని కూతురుతో తన గతం ఎవరికీ తెలియని ఈ ఊరు వచ్చి ఇక్కడ చిన్న దోశల బండి పెట్టుకుంది. కాంతం దోశలు ఊళ్ళో అందరూ రుచి చూసిన వాళ్ళే. అగ్రహారంలో ఉన్న ఆ 4 కుటుంబాలు తప్ప. కాంతం నేతిలో వేసే కారం దోశ, కొబ్బరి పచ్చడంటే ప్రెసిడెంట్ గారి నాన్నకి చాలా ఇష్టం. ఆ దోశలు రుచి నచ్చేసి ఏకంగా ఖాతానే తెరిచేశాడు కాంతం దగ్గర. మసాలా దోశ బాగా ఉల్లిపాయలు వేసే ఉల్లి దోశ కోసం అయితే జనం ఉదయం సాయంత్రం కాంతం దగ్గర లైన్లో నించుంటారు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి దోశల బండితో కాంతం బాగానే సంపాదించింది. ఒక ఇల్లు కూడా కొంది. వ్యాపారం పెరిగే కొద్దీ 2 పనివాళ్ళను కూడా పెట్టుకుంది. కూతురు పారిజాతం గత ఏడాదే 10వ తరగతి పూర్తి చేసుకుంది. కాంతమిక కాలేజ్ చదువులు వద్దులే అని చదువు మానిపించేసింది. హైస్కూల్ లెక్కల మాస్టరు సుబ్బారావు గారు వచ్చి కాంతానికి నచ్చెప్పారు పారిజాతాన్ని చదివించమని. కాంతం పారిజాతానికి పెళ్లి చేయాలని అనుకున్నాను అని అంది. పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పమని తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది. రామచంద్రాపురంలో సామిళ్లు నడిపే రామిరెడ్డి గారి పెద్దబ్బాయి ఒకరోజు పారిజాతాన్ని చూసుకోవడానికి వచ్చాడు. కాంతం పెట్టిన దోశలు తిన్నాడు. పారిజాతాన్ని చూశాడు. ఇంటికి వెళ్లి ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయాడు. విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి నుండి మధుబాబు అనే కుర్రాడు, అమలాపురం నుండి శేఖర్ అనే కుర్రాడు కూడా వచ్చి పారిజాతాన్ని చూసుకున్నారు. ఇంకో రోజు గోపాలమని ఒక కుర్రవాడు వచ్చాడు. పిఠాపురం పక్కనే ఉన్న గుల్లప్రోలులో ఎండుమిర్చి వ్యాపారం చేసే ఇతను పారిజాతాన్ని చూసి కాంతం పెట్టిన దోశలు తిన్నాడు. ఇతను కూడా ఇంటికి వెళ్లి ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయాడు. గోపాలం వెళ్ళిన 10 రోజులకి కాంతానికి ఉత్తరం వచ్చింది. దోశలు చాలా బాగున్నాయని. అలా పారిజాతానికి చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ ఎవరూ పెళ్లి కొప్పుకోవటం లేదు. పెళ్లి కొడుకులను చూసి చూసి విసిగిపోయింది పారిజాతం. తానెందుకు ఎవరికి నచ్చటం లేదో తనకే అర్థం కావటం లేదు. ఊళ్ళో కొత్తగా రవి అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు. కాకినాడలో ఏదో హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసి ఇంజెక్షన్ చేయడం నేర్చుకున్నాడు. అలాగే కొన్ని మందుల పేర్లు కూడా. ఊళ్ళోకి వచ్చిన కొద్ది రోజులకే డాక్టర్ గారి చెయ్యి మంచిదని మంచి పేరు వచ్చింది. ఏవైనా ఎమర్జెన్సీ కేసులుంటే పట్నం తీసుకుని వెళ్ళి మంచి వైద్యం చేయిస్తాడు. ఆయన కమిషన్ ఆయనకు వచ్చే చోట. డాక్టర్ గారు ఓ రోజు కాంతం దోశలు తిన్నారు. ఆయన గతంలో కాకినాడ భానుగుడి సెంటర్లో, రాజమండ్రి దివాన్ సెంటర్లో కూడా దోశలు తిన్నారు కానీ అవి ఏవి కాంతం దోశలు అంత రుచిగా లేవు. ప్రతిరోజు ఊళ్ళో వైద్యం చేయటం, కాంతం దగ్గర దోశలు తినడం డాక్టర్ గారికి వ్యాపకమైపోయింది. ఒకరోజు డాక్టర్ గారు పారిజాతాన్ని చూశారు. అలా మళ్ళీ మళ్ళీ దోశలు తింటున్నప్పుడల్లా పారిజాతాన్ని చూస్తూనే ఉన్నారు. ఓ రోజు కాంతం మినప్పప్పు తేవటానికి రాంభద్రం ఆటోలో పట్నానికి వెళ్ళింది. ఆ సమయంలో డాక్టర్ గారు పారిజాతానికి తన మనసులో మాట చెప్పారు. నువ్వంటే నాకిష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి రేపు రాత్రికి మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని. ఎవరికి నచ్చని తాను డాక్టర్కి నచ్చేటప్పటికీ పారిజాతం ఏం ఆలోచించలేకపోయింది. తర్వాత రోజు రాత్రి డాక్టర్ గారు చెప్పిన సమయానికి పారిజాతం చెరువుగట్టు మీద బట్టల బ్యాగ్తో ఉంది. తర్వాత రోజు ఊర్లో పారిజాతం లేచిపోయిందన్నారు. కాంతం మాత్రం పారిజాతం తప్పిపోయింది అంది. పారిజాతం కోసం కాంతం వెతకని చోటు లేదు. అన్నవరం కొండ మీద ఉందేమో అని అక్కడంతా వెతికింది. ఏలేశ్వరంలో పారిజాతం కనపడిందని ఎవరో చెప్తే అక్కడ వెతికింది. వెతికి వెతికి అలసిపోయిన కాంతం అంతర్వేది వెళ్ళి దేవుడికి మొక్కుంది. వస్తూ అప్పనపల్లిలో ఆగి కొబ్బరికాయ కొట్టి పారిజాతం ఇంటికి వచ్చేలా చూడమని పొర్లు దండాలు పెట్టింది. అయినా పారిజాతం రాలేదు.
ఊళ్ళో కాంతం దోశలు వేస్తుంది కానీ అవి ఇంతకు ముందు అంతా రుచిగా ఉండటం లేదు. పారిజాతం గురించి ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంది. పారిజాతాన్ని తీసుకువెళ్లిన డాక్టర్ మండపేటలో ఎవడో బ్రోకర్కి పారిజాతాన్ని అమ్మేశాడు. అక్కడ్నుండి ఏదోలా తప్పించుకున్న పారిజాతం రాజమండ్రి బస్ ఎక్కి కోటిపల్లి బస్టాండ్ దగ్గర దిగి గోదావరి గట్టుకి నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ గోదావరిని చూస్తూ కూర్చుంది. తన మనసులో బాధ అంతా తీరేదాకా ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. పారిజాతం అలా ఏడవటం చూసిన ఆటో డ్రైవర్ భాష ఆటో పక్కకు ఆపి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. పారిజాతం ఏం మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉంది. కాసేపు చూసిన భాష రోజ్ మిల్క్ సీసా తీసుకువచ్చి పారిజాతం పక్కనే పెట్టాడు. కొవ్వూరులో ఉన్న ఎవరో కస్టమర్ దగ్గరికి వెళ్ళటానికి లేట్ అవుతుంది అని వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి గుండెలో బాధ అంతా దిగిపోయాక గోదావరికేసి చూస్తూ ఉంది. శ్యామల టాకీస్లో మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకి వెళ్ళిన జనం అప్పుడే బయటికి వస్తున్నారు. పారిజాతం కోటిపల్లి బస్టాండ్కి వచ్చి కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కి మేడపాడు వెట్లపాలెం దాటాక వచ్చే సామర్లకోట బస్టాండ్ దగ్గర దిగింది. అప్పటికే బాగా రాత్రైపోయింది. ఇంటికి వెళ్ళటానికి ఇక్కడి నుండి ఆటోలు లేవు. ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ మెయిన్ రోడ్ మీద ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పక్కనే నించుంది. అదే రోడ్లో కారులో వెళ్తున్న మంత్రసాని రాంబాబు గారి పెద్దబ్బాయి రామకృష్ణ పారిజాతాన్ని చూసి కారు ఆపాడు. ఇతన్ని ఇంజనీరింగ్ చదివిద్దామని ఉత్తరప్రదేశ్లో ఏదో కాలేజ్లో చాలా డొనేషన్ కట్టి చేర్చారు మంత్రసాని రాంబాబు గారు. చదవలేను అని మధ్యలో వదిలేసి వచ్చేశాడు. ప్రస్తుతం వాళ్ళకున్న ఫ్యాక్టరీలు వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నాడు. పారిజాతాన్ని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఊర్లోకి వెళ్ళాలి అని పారిజాతం చెప్తే నేను అటే వెళ్తున్నాను రా అని కారు ఎక్కించుకున్నాడు. కారు ఎక్కాక ఎక్కడి నుండి వస్తున్నావు అని మాట కలిపాడు. చాలాసేపటి వరకు పారిజాతం ఏం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత రాజమండ్రి నుండి అని చెప్పింది. పారిజాతాన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిన రామకృష్ణ తన దారిలో తాను వెళ్ళిపోయాడు. పారిజాతం ఇంటి తలుపు కొట్టింది. అప్పటికే మంచి నిద్రలో ఉన్న కాంతం తెల్లారిపోయిందేమో, అప్పుడే పని వాళ్ళు వచ్చేశారనుకుంది. తలుపు తీసి చూస్తే పారిజాతం. కాంతం ఆనందానికి అవధుల్లేవు. పారిజాతం జరిగిందంతా కాంతానికి చెప్పింది. అంతా విన్న కాంతం నువ్వు చిన్నపిల్లవి, నా జీవితంలో నిన్నులాంటివి ఎన్నో చూశాను అంది. ఆ డాక్టర్ గారిని నేను వదలను, నువ్వు బెంగపడకు అని ఓదార్చింది. ఎప్పుడు తిన్నావో ఏంటో అని వేడివేడిగా అన్నం వండి ఆవకాయలో నెయ్యి వేసి కలిపి పారిజాతానికి తినిపించింది. తర్వాత రోజు పక్కింటి పంచజాక్షి పారిజాతం వచ్చేసిందట కదా అని అడిగితే కాంతం అవునక్క, పెద్దాపురం మరిడమ్మ తీర్థంలో తప్పుకొని పోయిందట, దారి తెలుసుకుని రాత్రి ఇంటికి వచ్చేసింది అని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పారిజాతం నెమ్మదిగా జరిగిందంతా మర్చిపోయి మామూలు మనిషి అవుతూ ఉంది. ఊరి చివర ఉన్న రామాలయం పూజారి గారి బావమర్ది బండర్లంక నుండి కొత్తగా ఊళ్ళోకి వచ్చాడు. ఓసారి అక్క బావల్ని చూసి వెళ్దామని. పారిజాతం దోశలు వేస్తుంటే ప్రెసిడెంట్ గారు పంపారని నల్లమిల్లి సూరిబాబు వచ్చాడు. అక్క రాబోయే వినాయక చవితి నవరాత్రుల్లో రోజు నాటకాలు వేసే వాళ్ళకి 3 పూటలా నిన్ను వండి పెట్టమన్నారు ప్రెసిడెంట్ గారు అన్నాడు. సరే అయితే ఏర్పాట్లు చేసుకుంటాలని చెప్పి ఉండు వెళ్ళిపోకు, 2 దోశలు తిందువుగానే అంది. సరే అక్క అని నల్లిమిల్లి సూరిబాబు దోశలు తిని వెళ్ళిపోయాడు. నవరాత్రుల 9 రోజులు ఊర్లో రోజుకో నాటకం వేశారు. ఎక్కడెక్కడి నుండో కళాకారులు వచ్చి వాళ్ళ ప్రతిభను కనబరుస్తున్నారు. ఓ రోజు ఎక్కడికి వెళ్తూ దోశలు తిందామని కాంతం హోటల్ దగ్గర కారాపాడు. మంత్రసాని రాంబాబు గారి అబ్బాయి రామకృష్ణ. రామకృష్ణను చూసి గుర్తుపట్టిన పారిజాతం ఆ రోజు రాత్రి నన్ను ఇంటి దగ్గర దింపింది ఇయ్యనే అని కాంతానికి చెప్పింది. కాంతం రామకృష్ణను చూసి రాబాబు రా, అమ్మాయి ఎంత చెప్పింది, మీరు చాలా సహాయం చేశారు మా పాపకి అని ఓ స్పెషల్ దోశ వేసి రామకృష్ణకి అందించింది. మీరెక్కడ ఉంటారు బాబు అని అడిగితే నేను కాకినాడలో ఉంటాను అని చెప్పారు రామకృష్ణ. మాటల్లో వాళ్ళకున్న ఫ్యాక్టరీల గురించి చెప్పాడు. ఈ ఊళ్ళో ఉన్న రైస్ మిల్లు, పిఠాపురంలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ, కాకినాడలో ఉన్న బట్టల షాపులు అన్నీ నేనే చూసుకుంటాను. అమలాపురం దగ్గర పాసర్ల పూల్లో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి.
వాటిలో కొన్ని 1995లో గ్యాస్ లైన్ పగిలి మంటలు అంటుకొని వచ్చిన బ్లో అవుట్లో కాలిపోయాయి అని చెప్పాడు. పారిజాతం అవునా అని ఆశ్చర్యపోతూ రామకృష్ణ కేసు చూసింది. రామకృష్ణ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ఆ బ్లో అవుట్ మొత్తం 65 రోజుల పాటు మండుతూనే ఉంది. సుమారు 2 కిలోమీటర్ల వరకు దాని వేడికి అక్కడ పంటలన్నీ కాలిపోయాయి. అది మన దేశంలో అతిపెద్ద బ్లో అవుట్ అట. ఇప్పుడు అక్కడ కొబ్బరి నీళ్లు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి కంపెనీ పెట్టాం అని చెప్పాడు. రామకృష్ణ మాటలు విన్న కాంతం పారిజాతాన్ని లోపలికి పిలిచి, ఈ అబ్బాయితో మనకి లాభసాటి బేరంలా ఉంది. ఎందుకైనా మంచిది కొంచెం చూసి చూడనట్టుగా మసులుకో అతనితో అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి రామకృష్ణతో కారు దాకా వెళ్ళి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని నవ్వుతూ చెప్పింది. సరే అలాగే నువ్వెప్పుడైనా వస్తే మా ఫ్యాక్టరీలన్నీ చూపిస్తా నీకు అని రామకృష్ణ కారుకి వెళ్ళిపోయాడు. వినాయక నవరాత్రులకి ఊరంతా సీరియల్ బల్బులతో తోరణాలు కట్టారు. 2 అడుగులు 2 అడుగులకు రంగు పేపర్లు చుట్టిన ట్యూబ్ లైట్స్ పెట్టారు. స్కూల్ దగ్గర ఒక స్పీకరు, పెద్ద వీధి వాటర్ ట్యాంక్ దగ్గర ఒక స్పీకర్ పెట్టారు. మైకు చిన్న వీధి కమ్యూనిటీ హాల్లో పెట్టారు. కరెంట్ పని చేసే జిల్లెల బాబ్జీ మొత్తం లైటింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. బాబ్జీ దగ్గర 4 పని వాళ్ళు కూడా ఉన్నారు. బాబ్జీ లైటింగ్ పని వీళ్ళకి అప్పచెప్పి గుడి మీద దేవుడి బొమ్మల లైట్స్తో ఎలా పెడితే బాగుంటుందో అని పూజారి రామస్వామి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. సాయంత్రం వేయవలసిన చింతామణి నాటకం వాళ్ళు అప్పుడే అంబాసిడర్ వ్యాన్లో దిగారు. వీళ్ళకి పశువుల హాస్పిటల్లో ఉన్న ఖాళీ గదులు ఇచ్చారు. వీళ్ళంతా అక్కడే ఉండి రెస్ట్ తీసుకొని సాయంత్రానికి నాటకం వేస్తారు. వచ్చిన వాళ్ళకి భోజనాలు పలహారాల ఏర్పాట్లు బిజీగా ఉంది కాంతం. నాటకాలు వేయటానికి వచ్చే వాళ్ళకి మంచి మంచి కూరలతో వంటలు చేసి పెడుతుంది కాంతం. 9వ రోజు కన్యాశుల్కం నాటకం వేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళలో లోకనాథం అని గిరీశం పాత్ర వేసి ఆయన ఉన్నాడు. ఆయనకి గిరీశం పాత్ర బాగా చేస్తారని మంచి పేరు ఉంది. ఆ రోజు మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెడుతుందంటే లోకనాథం కాంతాన్ని చూశాడు. ఒకప్పుడు కాంతం పిఠాపురంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి పాత పరిచయాలు ఉన్నాయి. ఓహో నువ్వెక్కడికో వెళ్ళిపోయావు అనుకున్నాను, ఇక్కడ ఉన్నావా, ఎలా ఉన్నావు అని అడిగాడు. బానే ఉన్నాను కానీ నువ్వెలా ఉన్నావు, విశేషాలు ఏంటి అని అడిగింది కాంతం. ఏముంటాయిలే నీకు తెలిసిందా, ఈ మధ్యనే పిఠాపురం కరణం గారు పోయారు అని అన్నాడు. అవునా అయ్యో అని ఊరుకున్న కాంతం లోకనాథానికి కొసరి కొసరి వడ్డించింది. కడుపు నిండా తిన్న లోకనాథం రాత్రికి నాటకం వెయ్యగలను లేదో అనుకుంటూ పశువుల ఆసుపత్రిలో వాళ్ళకి ఇచ్చిన రూమ్ కేసు వెళ్ళిపోయాడు. తర్వాత రోజు కాంతం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నవరాత్రుల్లో భోజనాలు పెట్టిన ఖర్చు అంతా తీసుకుని వచ్చింది. ఆ రోజు ఆకాశం కొంచెం మబ్బులు పట్టి ఉంది. ఏ క్షణమైన వర్షం పడవచ్చు అన్నట్టుగా చల్లగాలి వేస్తుంది. అప్పుడే కాంతానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. పారిజాతాన్ని పిలిచి రేపు తొందరగా తయారవ్వు, మనం పిఠాపురం వెళ్దామంది. ఎందుకు అర్థం కాని పారిజాతం ఇంకేం అడగకుండా అలాగే తన గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే కాంతం పారిజాతం పిఠాపురం బయలుదేరారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చారే కానీ ఆటోలు ఏమీ లేవు. ఏమైనా వస్తే బాగుండును, లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఉదయాన్నే పేపర్ బండిల్స్ తీసుకురావడానికి వెళ్తున్న సిద్ధుల సుబ్బరాజు కనపడ్డాడు. కాంతాన్ని చూసిన సుబ్బరాజు బండి ఆపి, ఈ టైంలో ఆటోలు రావు కానీ నేను సామర్లకోట స్టేషన్ దగ్గర దింపుతాను, నా బండి ఎక్కండి అన్నాడు. అలా స్టేషన్ దగ్గర దిగిన కాంతం పారిజాతం సామర్లకోట స్టేషన్లో విశాఖ ప్యాసింజర్ ఎక్కి పిఠాపురంలో దిగారు. పిఠాపురం స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కి నేరుగా కరణం గారింటికి ఆటో మాట్లాడుకున్నారు కాంతం పారిజాతం. మల్యాల వారి వీధిలో పెద్ద బంగళా పెంకుటిల్లు కరణం గారిది. ఒకప్పుడు వచ్చిపోయే వారితో కలకల్లాడుతూ ఉండేది. కరణం గారు చాలా మంచి వ్యక్తి అని పిఠాపురంలో మంచి పేరు సంపాదించాడు. అలాగే ఆస్తులు కూడా. కరణం గారి చేత రకరకాల పనులు చేయించుకునేవారు చాలామంది. అలా పని చేయించుకున్నందుకు వాళ్ళకి తోచింది ఇచ్చేవారు. అప్పట్లో రాజకీయ నాయకుడు కరణం గారి చేత ఓ పని చేయించుకొని కాంతాన్ని కరణం గారికి పరిచయం చేశాడు. ఏ దురలవాట్లు లేని కరణం గారు నెమ్మదిగా కాంతం వెనకాల తిరిగేవారు. ఊళ్ళో వాళ్ళు ఉంచుకున్నారు అనేవారు.
కాంతం నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేది. కాంతం మోజులో పడిన కర్ణం గారు మందుకు కూడా బానిసయ్యాడు. తర్వాత రోజుల్లో ఆయన చేతిలో మందు బాటిల్ పడితేనే ఎవరికైనా పనులు చేసి పెట్టేవాడు. కొన్నాళ్ళకి తాగుడు ఎక్కువయ్యి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. చూసిన వాళ్ళెవరైనా ఉంటే ఇంటికి తీసుకువెళ్లి దింపేవారు. లేదంటే రోజంతా అలా రోడ్డు పైన పడి ఉండేవాడు. ఈయన తాగుడుకు కాంతానికి ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతాయేమో అనే భయంతో భార్య సత్యావతి ముందుగానే ఆస్తులన్నీ తన పేరు మీద రాయించుకుంది. ఆస్తులు కర్ణం గారి పేరు మీద లేవని తెలుసుకున్న కాంతం నా దగ్గరికి రావద్దని కర్ణం గారిని దూరం పెట్టింది. తర్వాత కాంతం ఎక్కడికి వెళ్ళిపోయింది. కాంతం దూరమైన కర్ణం గారు బెంగతో ఇంకా తాగి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అన్నతమ్ములు భార్య ఎంత చెప్పినా వినకుండా తాగుతూనే ఉండేవారు. ఓ రోజు తాగిన మత్తులో ఒరిస్సా వైపు వెళ్తున్న ఏదో ట్రైన్ ఎక్కేశాడు. విశాఖపట్నం వెళ్ళేటప్పటికీ మత్తు దిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. చేతికి డబ్బులు ఇస్తే తాగేస్తున్నాడని భార్య సత్యావతి డబ్బులు ఇవ్వటం మానేసింది. దాంతో ఆయన మందుకు డబ్బు కోసం ఎవరిని పడితే వాళ్ళని అడిగేవాడు. ఓ రోజు కర్ణం గారు కనకదుర్గ వైన్స్ పక్కన ఉండే టీ కొట్టు రాజుని 200 అడిగితే కర్ణం గారు కదా అనే గౌరవంతో 50 రూపాయలిచ్చాడు. రిక్షా తొక్కునే వీరయ్య దగ్గర డబ్బులు తీసుకున్న కర్ణం గారు నీకేదైనా పని కావాలంటే చేసి పెడతాలే అని వైన్ షాప్ వైపు వెళ్ళిపోయాడు. అలా మందు తాగి మత్తులో ఇల్లు భార్య అన్నతమ్ములు అన్నీ మర్చిపోయి కనకదుర్గ వైన్స్ పేరు ఒకటే గుర్తించుకున్నాడు. తర్వాత కొంతకాలానికి కర్ణం గారి కిడ్నీలు పాడైపోయి ఒకరోజు రాత్రి రోడ్ పైన ప్రాణం పోయింది. కాంతం ఎక్కిన ఆటో మల్యాల వారి వీధిలోకి వచ్చి కర్ణం గారి ఇంటి ముందు ఆగింది. కర్ణం గారి ఇంటి దగ్గర ఆటో దిగారు కాంతం పారిజాతం. గేట్ పక్కనే ఉన్న 2 ఎర్ర గులాబీ మొక్కలు మొగ్గలతో ఉన్నాయి. దాని పక్కనే మందార మొక్క నిండా పువ్వులున్నాయి. కాంతం పారిజాతం గేట్ తీసుకుని కర్ణం గారి ఇంటి లోపలికి వెళ్లారు. అప్పుడే సంధ్యావదనం పూర్తి చేసుకుని కర్ణం గారి తమ్ముడు సూర్యనారాయణ గారు బయటికి వచ్చారు. కాంతాన్ని చూసి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ కారణంగా మా కుటుంబం పరువు వీధిన పడింది. అందరి చేత మంచివాడుగా పేరు తెచ్చుకున్న నా అన్నయ్య మాకు కాకుండా పోయాడు. ఇంకేం మిగిలిందని ఇక్కడికి వచ్చావు అని కోపంగా అరుస్తున్నట్టుగా అడిగాడు. తలదించుకున్న కాంతం అప్పుడు పరిస్థితులు అప్పటివి బాబుగారు అనుకోకుండా అలా అయిపోయింది. నేను దూరమైతే ఆయన మారతారేమో అని దూరంగా వెళ్ళిపోయాను. ఇంతకాలం ఆయన జ్ఞాపకాలతోటి బతికేశాను. ఆయన రూపం ఇదిగో నా ఈ కూతుర్లో చూసుకున్నాను. అసలే మగతోళ్ళేని వాళ్ళం మేమెలా బతకాలి బాబుగారు? ఆయన ఉంటే ఇప్పుడు ఆయనతో కలిసి ఏదోలా బతుకుదామనుకున్నాం. కాంతం మాటలు వింటున్న పారిజాతానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కరణం గారే తన తండ్రి అని. ఇంతకాలం ఎప్పుడు అమ్మ తనకి విషయం ఎందుకు చెప్పలేదు అని అనుకుంది. కాంతం మాటలు విన్న సూర్యనారాయణ గారు నాకు అవన్నీ తెలియదు. నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఇప్పటికే ఉన్నా మా కుటుంబం పరువు రోడ్డు మీదకు తీసుకువచ్చావు అని కాంతం కేసు చూశారు. ఏం చెప్తుందా అని. బాబు నా కూతురు పారిజాతం ఇది. నాకు కర్ణం గారికి పుట్టింది. ఆయనే ఉంటే దీని పెళ్లి బాధ్యత ఆయన తీసుకునేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నాకు రోజులు గడిచే కొద్దీ దీని పెళ్లి ఎలా చేయాలా అని బెంగ ఎక్కువ అవుతుంది. చట్ట ప్రకారం రెండో భార్యగా నాకు రావాల్సిన ఆస్తులు ఇప్పించండి బాబుగారు. నీ వెళ్ళిపోతాను అంటూ కాంతం మాట్లాడడం ఆపింది. కాంతం ఇలా ఆస్తులు అడుగుతుందని ఊహించని సూర్యనారాయణ గారు నా అన్నయ్యకి ఒక్క ఆస్తి కూడా లేదు. ఉన్నది కొంచెం కూడా వాడి తాగుడికే అయిపోయింది. నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. సరే బాబు, నేను మీరు చెప్తున్నది నమ్ముతున్నాను. ఈ ఇంట్లో నా కూతురుకు కూడా భాగం ఉంది అని నాకు తెలుసు. నా కూతురు మీ ఇంటి వారసురాలు. నేను కోర్టు ద్వారానే తేల్చుకుంటాను అని కాంతమంది. ఎటు తేల్చుకోలేకపోతున్న సూర్యనారాయణ గారు కోర్టుకు వెళ్తే ఉన్న పరువు కూడా పోతుంది. అంతేకాదు ఇంకా తన అన్న పేరు మీద కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోర్టుకు వెళ్తే వాటిని కూడా కాంతానికి ఇవ్వవలసి రావచ్చు అని ఆలోచనల్లో పడ్డారు. ఆయన ఇంకేం మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళి ఎవరికి ఫోన్ చేశారు. కాసేపటికి బయటికి వచ్చి నీకు 4 లక్షలు ఇస్తున్నాను. ఇక మీదటెప్పుడు ఇటువైపు రావద్దు. నీ కూతురు నా అన్నకి పుట్టిందని ఎవరికి చెప్పవద్దు అని 4 లక్షలు కాంతం చేతిలో పెట్టారు. 4 లక్షల రూపాయలు తీసుకున్న కాంతం ఇకేం మాట్లాడకుండా బాబుగారి కాళ్ళకి దండం పెట్టవే అని పారిజాతానికి చెప్పింది.
పారిజాతం సూర్యనారాయణ కాళ్ళకి దండం పెట్టడానికి వెళ్తుంటే ఆయన ఏం మాట్లాడకుండా వెనక్కి జరిగాడు. అలా డబ్బులు తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరారు కాంతం పారిజాతం. దారిలో పారిజాతం కాంతాన్ని అడిగింది, ఎందుకమ్మా ఇంతకాలం నాకు నాన్న పిఠాపురం కర్ణగారే అని చెప్పలేదు అని. నీ మొహమే పిచ్చిదానా, ఆయన నీకు నాన్న ఏంటి, ఎంతో కొంత ఆస్తి వస్తుంది కదా అని ఒక రాయి వేసి చూసాం, అది గురి చూసి తగిలింది అంతే. ఇప్పుడు నువ్వు ఆయన కూతురు కాదు అని చెప్పడానికి కారణం కూడా ఎలాగూ లేరు. అసలే పరువు కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం అని నాకు తెలుసు. కొంచెం బెదిరించాను కోర్టుకు వెళ్తానని, అంతే అంది కాంతం. కాంతం తెలివితేటలకు పారిజాతం మురిసిపోయింది. ఆ రోజు రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చిన కాంతం పారిజాతం తాళం వేసిన తలుపు గుమ్మానికి ఒక లెటర్ ఉండటం గమనించారు. ఈ ఉత్తరం ఎవరు రాసి ఉంటారు, నాకు ఉత్తరం రాసే వాళ్ళెవరు, ఎవరికైనా వచ్చిందా పొరపాటుగా, ఇక్కడ కనిపెట్టారా, అసలు ఇందులో ఏముంది అంటూ ఉత్తరం తెరిచింది. ఆ ఉత్తరం చూస్తే పోస్టులో వచ్చినట్లేదు, ఎవరో రాసి ఇక్కడ పెట్టినట్టుగా ఉంది. గౌరవనీయులైన కాంతం గారికి నా పేరు భానుమూర్తి. నేను పట్నంలో ఉన్న మహారాజా కాలేజ్లో లెక్చరర్ని. మిమ్మల్ని కలవటానికి ఈరోజు వచ్చాను, కానీ మీరు అందుబాటులో లేరు. మీరు వచ్చాక క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అని లెటర్లో ఉంది. ఇంతకీ ఎవరి భానుమూర్తి, నన్నెందుకు కాల్ చేయమన్నాడు అనే ఆలోచనలో పడింది కాంతం. అప్పటికే బాగా అలసిపోయిన కాంతం పారిజాతం రేపు కాల్ చేయవచ్చులే అని ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లారు. ఇక ఆ రాత్రి కొంచెం వండుకొని తిని పడుకున్నారు. తర్వాత రోజు కాంతం పారిజాతం గదిలో కూర్చొని 4 లక్షలు ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డారు. చివరికి వాటిని ఊర్లో వడ్డీలకిద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం మంత్రసాని రామకృష్ణ పారిజాతం దగ్గరికి వచ్చాడు. నీకు కోనసీమలో ఉన్న మా ఫ్యాక్టరీలు చూపిస్తాను, దాంతోపాటు కోనసీమ అందాలన్నీ చూపిస్తాను, రేపు నాతో వస్తావా అని అడిగాడు. పారిజాతం మా అమ్మనడుగు అని చెప్పింది. పక్కనే ఉన్న కాంతం రావటానికి ఏం అభ్యంతరం లేదు, కానీ ఆ చిన్నపిల్ల కదా, ఒక్కదాన్ని పంపటానికి ఆలోచిస్తున్నాను అంది. మీరిద్దరు రండి, మీకు అన్ని చూపిస్తాను అన్నారు రామకృష్ణ. అనుకున్నట్టుగాని తర్వాత రోజు ఉదయమే మంత్రసాని రామకృష్ణ కారు తీసుకువచ్చాడు. అందరూ కలిసి కోనసీమ బయలుదేరారు. యానం దాటిన దగ్గర నుండి రోడ్డు పక్కన ఉండే కొబ్బరి తోటలు, పిల్ల కాలువలు, నిండుగా పళ్ళతో ఉన్న పనస చెట్లు, పచ్చని పొలాలు, అక్కడెక్కడ అరటి తోటలు, ఇవన్నీ చూస్తుంటే కాంతానికి పారిజాతానికి భూమిపైనే స్వర్గం ఉన్నట్టు అనిపించింది. వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల ఆగి ఫోటోలు తీసుకున్నారు. లొకేషన్స్ బాగున్నాయి అని సంబరపడిపోయారు. ముమ్మిడివరం చేరుకున్నాక టిఫిన్ చేద్దాం అని ఆగారు. ఇక్కడ ఏం టిఫిన్స్ బాగుంటాయి అని అడిగింది కాంతం. హోటల్ సూరిబాబు పొట్టిక్కలు ఉన్నాయి. కాంతానికి అర్థం కాలేదు. అనుమానంగా మొహం పెట్టి ఏంటి అంది. రామకృష్ణ పొట్టిక్కలు అన్నాడు. అంటే పనస ఆకులను గుండ్రంగా చుట్టి మధ్యన ఇడ్లీ పెండి పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు, వాటిని అల్లంతో చేసిన పచ్చడితో తింటే భలే ఉంటుంది అని చెప్పాడు. సరే అవే రుచి చూద్దాం అని పారిజాతం అంటే అందరూ సరే అన్నారు. పొట్టిక్కలు తిని బయలుదేరుతూ ఉంటే పక్కనే ఒక మొక్క కనపడింది. ఎప్పుడు ఆ మొక్కను చూడని పారిజాతం ఇదేం మొక్క అని అడిగింది. రామకృష్ణ అది కందం మొక్క, ఇక్కడ మట్టి మంచిది, ఏ మొక్కలు వేసినా ఇట్టే బతికేస్తాయన్నాడు. మళ్ళీ అందరూ పాసర్లపూడికి బయలుదేరారు. పాసర్లపూడి దగ్గరలో ఉండగా పారిజాతం కొబ్బరి బోండాలు తాగుతా అంది. కోనసీమ వచ్చి కొబ్బరి నీళ్లు తాగకపోతే ఎలా, తప్పకుండా తాగుదాం మా ఫ్యాక్టరీలో అన్న రామకృష్ణ. కొంతసేపు ప్రయాణం తర్వాత పాసర్లపూడిలో ఉన్న రామకృష్ణ ఫ్యాక్టరీలోకి వెళ్లారందరూ. ఇక్కడ కొబ్బరి నీళ్లను ప్లాస్టిక్ సీసాల్లోకి ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కొబ్బరి తోటలతో పచ్చగా ఉండేది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని కట్టారు. ఫ్యాక్టరీలోకి వెళ్ళగానే కాంతానికి పారిజాతానికి లేత కొబ్బరి నీళ్లు తెప్పించారు రామకృష్ణ. కాసేపు కూర్చొని కాంతం పారిజాతం మాట్లాడుతూ ఉంటే రామకృష్ణ ఇప్పుడే వస్తాను అని ఎక్కడికి వెళ్ళాడు. కాంతం పారిజాతం మాట్లాడుతూ ఉంటే దూరం నుండి ఒక వ్యక్తి పారిజాతం కేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు. పారిజాతం అతన్ని గమనించింది, కానీ ఎందుకలా చూస్తున్నాడు అన్నది పారిజాతానికి అర్థం కాలేదు. అతను అలా చూడడం పారిజాతానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. తల్లికి అతని గురించి చెప్దామా అని అనుకుంది. కానీ ఈలోపే రామకృష్ణ వచ్చేశాడు. మీరిద్దరు ఫ్యాక్టరీ చూడండి అని మురుగానని గట్టిగా పిలిచాడు.
కొంచెం సేపటికి క్రితం పారిజాతం కేసు చూసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. మురుగా, వీళ్ళకి ఫ్యాక్టరీ అంతా బాగా చూపించు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని రామకృష్ణ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. రామకృష్ణ చెప్పిన మురుగన్ పారిజాతం కేసు చూస్తూ రండి అన్నాడు. కాంతం పారిజాతం అతని వెంట ఫ్యాక్టరీ చూడ్డానికి వెళ్లారు. ముందుగా పెద్ద గోడన్ లాంటి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడకు బయట నుండి కొబ్బరికాయలు లారీలలో వస్తాయి, ఇక నిల్వ చేస్తామని చెప్పి పెద్ద హాల్లా ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏవో యంత్రాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించి కొబ్బరి నీళ్లను కొబ్బరికాయల్లో నుండి ఎలా తీస్తారు, ఎలా ప్యాకింగ్ చేస్తారు అని వివరించాడు. మధ్య మధ్యలో పారిజాతం కేసు చూస్తూ ఉన్నాడు. అతను మాట్లాడేటప్పుడు కూడా కాంతం కేసు చూడకుండా పారిజాతం కేసు చూస్తున్నాడు. అప్పుడే కాంతం పారిజాతం ఊహించని సంఘటన జరిగింది. మురగన్ పారిజాతానికి ఎదురుగా వచ్చి మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అడిగాడు. ఏంటి అడగండి, అనుమానంతో కూడిన భయంతో అంది పారిజాతం. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని చెల్లి అని పిలవచ్చా అన్నాడు మురుగన్. అదేంటి, ఆ మాత్రం దానికి అభ్యంతరం ఏముంటుంది బాబు అంది కాంతం. అయినా నాలాంటి అందమైన అమ్మాయి కనపడితే వెనక తిరిగి అబ్బాయిని చూశాను, కాని మీరు ఏంటి ఇలా చెల్లి అంటానంటున్నారు అని అడిగింది పారిజాతం. మీకు కడలూరు తెలుసా అని అడిగాడు మురుగన్. కాంతం పారిజాతం చెప్పే సమాధానం కోసం చూడకుండా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. కడలూరు తమిళనాడులో ఉంది, మాది ఆ ఊరే. నేను ఈ ఫ్యాక్టరీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మా అమ్మ నాన్న కల్లూరులోనే ఉంటారు. మాది ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం. నేను, చెల్లి, అమ్మ నాన్న, ఒక చిన్న ఇల్లు. ఇంటి బయటకు వచ్చి చూస్తే కనపడే సముద్రం, రాత్రిళ్ళు వినపడే ఆ సాగర ఘోషం, సెలవుల్లో ఆ సముద్రం ఒడ్డున ఇసుక తెన్నెల్లో గడిపిన క్షణాలు అన్నీ ఎన్నో మధుర జ్ఞాపకాలు. నాన్న స్కూల్ టీచర్గా పనిచేసేవారు. ఎంతో సంతోషంగా ఉన్న మా జీవితాల్లో అనుకోని విషాదం మా చెల్లి మాకు దూరం అవ్వటం. ఆ రోజు డిసెంబర్ 26, 2024 ఒక్కసారిగా సముద్రానికి కోపం వచ్చినట్టు కెరటాలు ఎగిసిపడ్డాయి. దాన్నే సునామీ అన్నారు. ఈ సునామీలో 8,000 మంది చనిపోయారు. కొంతమంది కనపడకుండా పోయారు. వారిలో నా చెల్లి కూడా ఉంది. దేవుడి దయ వలన అమ్మ నాన్నకేం కాలేదు. నాకెంతో ఇష్టమైన చెల్లి అలా దూరమైంది. చెల్లి కూడా నీలాగే ఉండేది. అందుకే నిన్ను చూడగానే చెల్లిని చూసినట్టు అనిపించింది. అందుకే నిన్ను అలా అడిగాను అని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. మురుగన్ మాటలు విన్న కాంతం, పారిజాతం బాగా ఎమోషనల్ అయ్యారు. కాంతం ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు అని కళ్ళు తుడుచుకుంది. కాంతం మురుగన్ కేసు చూసి, ఈ రోజు నుండి పారిజాతం నీ చెల్లి బాబు, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నీ చెల్లిని చూడడానికి రావచ్చు, ఎటువంటి అభ్యంతరమూ లేదు అని చెప్పింది. కాంతం మాటలు విన్న మురుగన్ చాలా సంతోషించాడు. తర్వాత ఇంకా తన చిన్నతనం గురించి, కుటుంబం గురించి చెప్తూ మిగిలిన ఫ్యాక్టరీ అంతా చూపించాడు. ఆ కొద్ది సమయంలోనే కాంతం పారిజాతం మురుగన్కి బాగా దగ్గరయ్యారు. ఆ మాటల్లో కాంతం తన మనసులో మాట బయటపెట్టింది. బాబు, మా పారిజాతాన్ని మీ ఓనర్ రామకృష్ణకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అబ్బాయి ఎలాంటివాడు అని అడిగింది. కాంతం మాట విన్న మురుగన్ అయోమయంగా మొహం పెట్టాడు. అదేంటి, రామకృష్ణ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఆయనకిద్దరు పిల్లలు కూడా కదా అన్నాడు. మురుగన్ మాటలు విన్న కాంతం, అప్పటి వరకెప్పుడు రామకృష్ణను ఈ విషయం అడగలేకపోవటం మా తప్పే. మేమే పొరబాటుబడి ఆశలు పెంచుకున్నాం. అయినా పెళ్ళైపోతే రామకృష్ణ ఎందుకు మరి? మా పంకజానికి దగ్గరగా ఉంటున్నాడు, కలవడానికి ఎక్కువగా వస్తున్నాడు. అయినా కారు అద్దాలే పూర్తిగా దింపి మనుషులతో మాట్లాడిన వాళ్ళు చల్వ కళ్ళు అద్దాలు తీసి మా లాంటి పేదవాళ్ళతో మాట్లాడుతున్నారంటేనే ఏదో దురుద్దేశం ఉందని గ్రహించకపోవటం మా తప్పే అని కాంతం బాధపడింది. కాంతం మాటలు విన్న మురుగన్, బాధపడకండి, మీకు తెలియదు కదా, రామకృష్ణ గారి చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు మోసపోయారు. దేవుడి దయ వలన మీరు ముందుగానే తెలుసుకోగలిగారు. ఇప్పటికైనా జాగ్రత్తగా అతనికి దూరంగా ఉండండి అన్నాడు. కాంతం దూరంగా ఉండటం కాదు, ఇలాంటి వాడికి బుద్ధి వచ్చేలా చేస్తాను. కాంతం అంటే ఏంటో చూపిస్తాను అని శపథం చేసింది. అంటే ఏం చేస్తావమ్మా అని అడిగింది పారిజాతం. అన్నీ చెప్తా, ప్రస్తుతానికైతే నువ్వెప్పట్లాగే అతనితో ఉండు అని చెప్పింది కాంతం. మురుగన్, చెల్లి, నేను ఈ విషయం మీకు చెప్పినట్టు రామకృష్ణ గారికి తెలియకూడదు. తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది, నేను నా కుటుంబం రోడ్డున పడతామన్నాడు.
వెంటనే కాంతం, ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉంటుంది, నాది హామీ అని మురుగన్కి చెప్పింది. ఈలోపు రామకృష్ణ వచ్చాడు. ఫ్యాక్టరీ అంతా చూపించావా అని మురుగన్ అడిగాడు. చూపించా సార్ అన్నాడు మురుగన్. సరే, ఇక బయలుదేరదాం అని కాంతానికి పారిజాతానికి చెప్పారు రామకృష్ణ. వాళ్ళు కారు బయలుదేరగానే మురుగన్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. మన ప్లాన్ అనుకున్నట్టుగానే జరిగింది. భానుమూర్తి కాల్ చేయమని చెప్పిన విషయం కాంతం మర్చిపోయింది. ఆ రోజు భానుమూర్తి కాంతం ఇంటికి వచ్చి లెటర్ పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు సామర్లకోట బ్రిడ్జి దాటి కాకినాడ వైపు వెళ్తున్నప్పుడు వెనక నుండి లారీ ఢీకొంది. ఆ ప్రమాదం రాత్రిపూట జరగటంతో వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లేవారు ఎవరూ లేకపోయారు. పెట్రోల్ పోలీసులు వచ్చి ఆసుపత్రిలో చేర్పించేటప్పటికీ చాలా రక్తం పోయింది. డాక్టర్లు కృషి వలన ప్రాణం నిలబడింది. కానీ భానుమూర్తి కోమలో ఉన్నాడు. అసలు భానుమూర్తి కాంతం దగ్గరికి ఎందుకు వచ్చాడు? రామకృష్ణ ఫ్యాక్టరీ నుండి తిరిగి బయలుదేరిన కాంతం పారిజాతం రామకృష్ణతో మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటలు ఇంతకు ముందులా మనసులో నుండి రావటం లేదు. పారిజాతం అమ్మ మీద ఉన్న ప్రేమతో భయంతో కాంతం చెప్పినట్టుగా చేస్తుంది. కానీ పారిజాతం మనసులో ఉన్నది ఎవరు అనేది కాంతం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. చిన్నతనం నుండి మగ తోడు లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచిన తల్లి అంటే పారిజాతానికి ప్రాణం. తల్లి చెప్పేది తప్పైనా ఒప్పైనా తల్లి మాట వినాలి అని పారిజాతం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది. అందుకే తన మనసులో ఉన్న మాట కూడా ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఊర్లోకి అక్క బావలను చూడ్డానికి బండారు లంక నుండి వచ్చిన రామాలయం పూజారి గారి బావమర్ది భాస్కరం తిరిగి బండారు లంక వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ రామాలయం పూజారి గారు, ఇక్కడే ఉండు, నీకు ఒక గుడి ఇప్పిస్తాను, నాకు సహాయంగా ఉంటావు అని అనడంతో ఇక్కడే ఉండిపోయాడు. ప్రస్తుతం తన బావగారైన రామాలయం పూజారి గారికి సహాయంగా ఉంటున్నాడు. బండారు లంకలో ఒంటరిగా ఉంటున్న భాస్కరం తన అక్క బావ మాట కాదు అనలేకపోయాడు. ప్రతిరోజు గుళ్ళో పూజలు చేయడానికి అవసరమైన పూజ ద్రవ్యాలు తీసుకురావటం, పూజ అయిపోయాక కొంతమంది భక్తులకి ప్రసాదాలు ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వటం వంటి వాటిలో సహాయంగా ఉంటున్నాడు. స్వతహాగా భాస్కరం మంచి మాటకారవటంతో తక్కువ కాలంలోనే ఊళ్ళో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. వారం వారం రామాలయంలో పూజ చేసుకుని కాంతానికి భాస్కరం అప్పుడప్పుడు తీసుకెళ్లి ప్రసాదం ఇచ్చేవాడు. అలాంటి సందర్భంలో భాస్కరంతో పరిచయం పెంచుకున్న పారిజాతం అతనిపై ఉన్న ఇష్టాన్ని తన మనసులో ఉంచుకుంది. భాస్కరాన్ని ఇష్టపడినా తనతో 7 అడుగులు నడవటం అసాధ్యమని తనకి తెలుసు. తన తల్లి మనసులో ఎప్పుడూ తనని ఒక ఉన్నతమైన కుటుంబానికి పంపాలని ఉంటుంది. అంతేకాదు తన మనసులో మాట తనకి తెలిసిన పరిస్థితులు ఎలా ఉంటాయి తను ఊహించుకోగలదు. పాసల్లపూడి నుండి వచ్చిన తర్వాత రోజు కాంతం భానుమూర్తికి ఫోన్ చేద్దామని ఆ లెటర్ కోసం వెతికింది. ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. కానీ భానుమూర్తికి ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం కోమాలో ఉన్నాడని ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు చెప్పారు. కాంతానికి భానుమూర్తి ఎందుకు కాల్ చేయమన్నాడు అనేది ఒక జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. రామకృష్ణ ఒకరోజు తన పుట్టినరోజు ఉంది. పార్టీకి రమ్మని ఆహ్వానించాడు పారిజాతాన్ని, కాంతాన్ని. కాంతం రాలేమో అని చెప్దామా అనుకుంది. కానీ రామకృష్ణ మనసులో ఏముందో తెలుసుకోవాలి. అంతేకాదు ఈ పార్టీకి రామకృష్ణ కుటుంబ సభ్యులు వస్తే తన భార్యను కూడా చూడవచ్చు అని వస్తామని చెప్పింది. రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు వాళ్ళ మామిడి తోటలో ఏర్పాట్లు చేశారు. మామిడి తోట చాలా పెద్దది. మామిడి తోట చుట్టూరా పెద్ద ప్రవహారీ గోడ ఉంది. తోటలోకి వచ్చే ఎంట్రెన్స్లో పెద్ద గేట్స్ ఉన్నాయి. పక్కనే వాచ్మెన్ నుంచొని 24 గంటలు ఈ తోట కాపలా కాస్తూ ఉంటాడు. లోపల రామకృష్ణ గెస్ట్ హౌస్ కూడా ఉంది. వారాంతరాల్లో రామకృష్ణ ఇక్కడకు స్నేహితులతో వచ్చి మందుపాటి చేసుకుంటూ ఉంటాడు. పార్టీకి చాలా వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీకి రామకృష్ణ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. పాసర్లపూడి ఫ్యాక్టరీలో పనిచేసే కొంతమంది స్టాఫ్ కూడా వచ్చారు. వారిలో మురుగన్ కూడా ఉన్నాడు. కాంతాన్ని, పారిజాతాన్ని రామకృష్ణ పార్టీలో చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. కాంతం కళ్ళు మాత్రం రామకృష్ణ భార్య ఎక్కడా అని వెతుకుతూనే ఉన్నాయి. రామకృష్ణ భార్య గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఈ పార్టీకి భార్యను తీసుకురాలేదా? కనీసం తన పిల్లలైనా తీసుకురావాలి కదా అని మనస్సులోనే అనుకుంది.
రామకృష్ణ అమ్మా నాన్న అందరూ వచ్చారు కదా, మరి భార్య ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూనే ఉంది. పార్టీ జరుగుతున్న సందర్భంలోని ఆ తోటలో కుడివైపున ఉన్న గెస్ట్ హౌస్ హాల్లో మురుగన్ ఒక పక్కగా నించొని ఉన్నాడు. సోఫాలో కూర్చొని ఉన్న ఆమె మురుగన్తో మాట్లాడుతూ ఉంది. పార్టీ అంతా అయిపోయింది, కానీ కాంతం సందేహాలు తీరలేదు. పైగా కొత్త సందేహాలు కాంతం మనసులో పుట్టాయి. పాసర్ల పూల్లో చెల్లి చెల్లి అని పిలిచిన మురుగన్ పార్టీలో కాంతాన్ని పారిజాతాన్ని పలకరించకుండా తప్పించుకొని తిరిగాడు. అంతేకాదు, కాంతం మురుగన్ దగ్గర ఉండి తమని చూసుకుంటాడని అనుకుంది. అవకాశం దొరికితే రామకృష్ణ భార్య గురించి మురుగన్ని అడగాలని కూడా అనుకుంది. కానీ మురుగన్ ఆ అవకాశం ఇవ్వకుండా బిజీగా ఉన్నట్టు తప్పించుకొని తిరిగాడు. మురుగన్ ఎందుకు ఇలా చేశాడు అనేది కాంతానికి అర్థం కాలేదు. పారిజాతం మాత్రం ఇవేం పట్టించుకోకుండా తన లోకంలో తాను ఉంది. కేవలం తల్లి చెప్పింది కాబట్టి మాత్రమే ఈ పార్టీకి వచ్చింది. పార్టీ అయిపోయాక రామకృష్ణ కారు డ్రైవర్ని పిలిచాడు. కాంతాన్ని పారిజాతాన్ని ఇంటి దగ్గర దింపమని చెప్పాడు. పారిజాతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా గుడికి వెళ్తూ ఉంది. మనసు బాగులేదేమో, ప్రశాంతత కోసం అనుకుంది కాంతం. కాని పారిజాతం పూజారి గారి బావమర్ది భాస్కరం కోసమే గుడికి వెళ్తుందని తెలుసుకోలేకపోయింది. ఊళ్ళోకి ఏదో సినిమా షూటింగ్ కోసం చెన్నై నుండి కొంతమంది వచ్చారు. వీళ్లలో నల్లగా పొట్టిగా ఉన్న వేణు అనే ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు. ఎవరితో అయినా ఇట్టే కలిసిపోగల వేణు ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. సినిమా వాళ్ళకు కావలసిన భోజన సదుపాయాల కోసం కాంతం దగ్గరికి వచ్చాడు వేణు. అరవం మిక్స్ అయిన తెలుగులో మాట్లాడే ఇతను కాంతాన్ని ఇక్కడ షూటింగ్ ఉన్నన్ని రోజులు 3 పూటలా వండి పెట్టమని అడ్వాన్స్ ఇచ్చాడు. రామకృష్ణ ఈ మధ్యన పారిజాతం దగ్గరికి రావటం తగ్గించాడు. కారణం ఏమై ఉంటుంది అనుకున్న కాంతానికి ఆ రోజే సమాధానం దొరికింది. రామకృష్ణ కార్ డ్రైవర్ సాయంత్రం కాంతం హోటల్కి వచ్చాడు. అతన్ని చూసి గుర్తుపట్టిన కాంతం, మీ రామకృష్ణ సార్ రావటం లేదేమిటి అని అడిగింది. మీకు తెలియదా, మా సార్కి పెళ్లి కదా, పెళ్లి పనిలో బిజీగా ఉన్నారు అన్నాడు. రామకృష్ణకు పెళ్లి అంటే మురుగన్ గాడు అంతా అబద్ధం చెప్పడన్నమాట. ఈ మురుగన్ గాడి మాటలు వినడం వలన బంగారు కోడిపుంజు లాంటి రామకృష్ణ నా చేతిలో నుండి జారిపోయాడు. కోట్ల రూపాయల ఆస్తి వదులుకోవాల్సి వచ్చింది. మురుగన్కి అబద్ధం చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని ఆలోచించసాగింది. రామకృష్ణ తల్లి సావిత్రమ్మ వ్యాపార వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు పేరుకే మంత్రసాని రాంబాబు గారి పేరు మీద జరుగుతాయి, కానీ వాస్తవానికి అన్ని నడిపించే సావిత్రమ్మ గారే. ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, వాటి లాభ నష్టాలు ఎంత అనే అంశాలన్నీ సావిత్రమ్మ గారి నాలుక మీద ఉంటాయి. అకౌంట్ బుక్స్ వాసన చూసి తేడాలు ఎక్కడ ఉన్నాయో చెప్పేసి అంతటి సమర్థవంతురాలు. ఏదైనా ఆమె అనుకున్నదంటే అది అయ్యి తీరాలి, లేదంటే ఎంతకైనా తెగిస్తుంది. అందుకే సావిత్రమ్మ గారిని లేడీ డాన్ అని పిలుస్తూ ఉంటారు ఆమె గురించి తెలిసిన వాళ్ళంతా. రామకృష్ణ ఈ మధ్యకాలంలో పారిజాతానికి దగ్గర అవుతున్నాడని వేగుల ద్వారా మొదట తెలుసుకున్నది సావిత్రమ్మ గారే. రామకృష్ణకు ఎప్పుడూ నచ్చెప్పింది పారిజాతానికి దూరంగా ఉండమని. కానీ రామకృష్ణ ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. తర్వాత పారిజాతాన్ని కాంతాన్ని తీసుకుని పాసర్లపూడి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు మురుగన్ ద్వారా కథ నడిపించింది సావిత్రమ్మ గారే. రామకృష్ణ పుట్టినరోజు నాడు గెస్ట్ హౌస్లో మురుగన్తో మాట్లాడింది కూడా సావిత్రమ్మ గారే. పుట్టినరోజు పార్టీ తర్వాత రోజు మంత్రసాని రాంబాబు గారు తన గదిలో కూర్చొని రామకృష్ణని పిలిచారు. కృష్ణ, ప్రస్తుతం పరిస్థితులు అన్నీ నీకు తెలుసు. నీ పెళ్లి కోసం నేను మీ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నీకు తెలుసు. అలాగే శ్రీవల్లి వాళ్ళ కుటుంబం కూడా నిన్నే నమ్ముకుంది అన్న విషయం నీకు తెలుసు. కానీ నువ్వు మా మాట కాదని ఎవరినో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు అని మాకు తెలిసింది. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని మందలించారు. భానుమూర్తి ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కోలుకొని సృహలోకి వస్తాడా అని ఆయన కుటుంబ సభ్యులు కాంతం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ మేనేజర్ వేణు ఊర్లో షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. రోజు అక్క అక్క అంటూ కాంతం దగ్గరకు వచ్చి సినిమా వాళ్ళ గురించి కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ వేణు కాంతానికి ఎప్పుడు లేని ఒక కొత్త ఆశను పుట్టించాడు. అక్క, నువ్వు పారిజాతాన్ని సినిమాల్లోకి తీసుకుని వచ్చావంటే నీకు డబ్బే. నీ జీవితం మొత్తం సెట్ అయిపోతుంది. నాకు సినిమా రంగంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు.
నువ్వు పారిజాతం కలిసి చెన్నై వచ్చేయండి, అంత నేను చూసుకుంటాను అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ వేణు. కాంతానికి ఎక్కడో కొంచెం ఆశ కలిగింది. కూతుర్ను సినిమాల్లోకి తీసుకువెళ్తే తప్పేముంది, ఆ సినిమా హీరోయిన్ల కన్నా నా కూతురు అందంగానే ఉంటుంది. సరే తమ్ముడు, ఆలోచించి రేపు చెప్తాను అని వేణుకు చెప్పింది. సావిత్రమ్మ గారు చెప్పిన మాట రామకృష్ణ పట్టించుకోకపోవటంతో కాంతానికి వార్నింగ్ ఇవ్వమని తన తమ్ముడికి చెప్పారు సావిత్రమ్మ గారు. ఆ రోజు కాంతానికి వార్నింగ్ ఇద్దామని వచ్చిన సావిత్రమ్మ గారి తమ్ముడు భానుమూర్తి కాంతం లేకపోయేసరికి కాల్ చేయమని లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆ ప్రమాదం జరగకపోతే భానుమూర్తి కాంతానికి వార్నింగ్ ఇచ్చేవాడే, రామకృష్ణకు దూరంగా ఉండమని. కానీ ఆ ప్రమాదం వలన ఇప్పుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు భానుమూర్తి. సావిత్రమ్మ గారికి తన తమ్ముడు కూతురు మేనకోడలైన శ్రీవల్లిని రామకృష్ణకిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటినుండో కోరిక. రామకృష్ణకు మేనమామ భానుమూర్తిని చూపించి ప్రతిరోజు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మొత్తానికి పెళ్లి కొప్పించారు. శ్రీవల్లి రామకృష్ణల పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాంతం సినిమా ప్రొడక్షన్ మేనేజర్ వేణుకి చెన్నై వస్తామని చెప్పేసింది. నువ్వే దగ్గర ఉండి మాకన్నీ చూసుకోవాలి అని చెప్పింది. నీకెందుకక్క, నేను ఉన్నాను కదా, రేపు మా సినిమా షూటింగ్ అయిపోతుంది. వారం రోజులు ఆగి నువ్వు పారిజాతం చెన్నై ట్రైన్ ఎక్కి వచ్చేయండి. నువ్వు వచ్చేటప్పటికి నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని రెడీగా ఉంచుతాను అన్నాడు. సరే అన్న కాంతం ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటానికి, అక్కడ ఏర్పాటు చేయడానికి వేణుకు కొంత డబ్బునిచ్చింది. ఊళ్ళో వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ త్వరగా తిరిగి ఇచ్చేయమని చాలా అవసరం ఉందని చెప్పింది. కాంతం పారిజాతాల లగేజ్ మొత్తం సర్దుకున్నారు. ఉన్న కొన్ని సామాన్లు ఒక గదిలో వేసి తాళం వేసేశారు. తర్వాత రోజు ఉదయం 5 గంటలకి రైలు. తెల్లారింది. కాంతం కోటి ఆశలతో చెన్నైలో తన భవిష్యత్తు పరీక్షించుకోవడానికి మేల్కుంది. పారిజాతం కనపడలేదు. ముందు రోజు రాత్రే పూజారి గారి బావమర్ది భాస్కర్తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇల్లంతా వెతికింది కాంతం. ఊళ్ళో వాళ్లకు తెలిస్తే మళ్ళీ లేచిపోయిందంటారు. తనకి తెలుసు. అందుకే తెల్లవారేలోగా పారిజాతాన్ని తీసుకురావాలి అనుకుంది. తనకి తెలిసి పారిజాతం ఖచ్చితంగా రామకృష్ణతోనే వెళ్ళిపోయిందనుకుంది. రామకృష్ణ ఇంటికి బయలుదేరింది. అక్కడ రామకృష్ణ పెళ్లి చేసుకుంటున్నాడు. కళ్యాణ మండపంలో శ్రీవల్లి రామకృష్ణ ఉన్నారు. కాంతానికి అస్సలు అర్థం కాలేదు. తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో. ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఒక ఉత్తరం కనిపించింది. అది పారిజాతం రాసిన లేఖ. అమ్మా, నా గురించి వెతకవద్దు. నేనంటే నీకు ఇష్టమని తెలుసు. కానీ నా మనసు నువ్వు ఎప్పుడు తెలుసుకోలేదు. ఎంతసేపు డబ్బులకు విలువనిచ్చావే కానీ నా మనస్సు ఏంటి, నా మనసులో ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉంటే ఆ చెన్నైలో ఎవరికో ఒకరికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తావు. అందుకే నేను నాకు నచ్చిన వారితో వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. లేఖ చదివిన కాంతానికి తాను చేసిన తప్పు తెలిసింది. ఎప్పుడు తనకు అన్నీ ఇస్తున్నాను. తనకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నాను అనుకున్నానే కానీ తన మనసు తెలుసుకోలేకపోయాను అని కుమిలి కుమిలి ఏడ్చింది. పారిజాతం ఎప్పటికైనా తిరిగి రాకపోతుందా అని కాంతం ఎదురు చూస్తూ ఉంది. మళ్ళీ దోశలు వేస్తూనే ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.